హాయ్ హలో నమస్తే అండి. ఇవాళ మనం ఐమాక్స్ దగ్గరికి వచ్చేసాము. సో ఇవాళ ఫ్రైడే అనగానే మూవీ ఫెస్టివల్ అయితే మన తెలుగు ప్రేక్షకులకి ఎస్పెషల్లీ మన తెలుగు ప్రేక్షకులకైతే ఫ్రైడే అనగానే చాలా పెద్ద ఫెస్టివల్. ఎందుకంటే ఫ్రైడేని ఆల్మోస్ట్ మనకి చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. సో ఇవాళ వచ్చేసి మనకి ఈగల్ అండ్ లాల్ సలాం మూవీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. ఇవి యాక్చువల్లీ మనకి సంక్రాంతి పండుగ అప్పుడే మనకి రిలీజ్ కావాల్సిన మూవీలు, కానీ అప్పుడు ఒక 5 సినిమాలు వరుసగా రిలీజ్ అవ్వడంతో మనకి ఈ ఈగల్ అండ్ లాల్ సలాం మూవీ, మన రజనీకాంత్ లాల్ సలాం మూవీ అయితే చాలా పెద్ద మూవీ అండి. సో మంచి గెస్ట్ రోల్గా అయితే మన రజనీకాంత్ అయితే బాగా చేశారు. సో ఇవాళ వచ్చేసి మనకి ఈగల్ అండ్ లాల్ సలాం మూవీస్ అయితే ఇవాళ రిలీజ్ అయిపోయాయి. సో వాటి రివ్యూస్ ఏంటి, ఒకసారి ఆ మూవీ అప్డేట్స్ ఏంటి, అసలు ఆ మూవీస్ ఎలా ఉన్నాయి, రేటింగ్స్ ఏంటి, ఒక్కసారి వాళ్ళ షో అవ్వగానే మార్నింగ్ ఫస్ట్ షో అయితే ఇప్పుడు పూర్తి అవ్వగానే వాటి రివ్యూస్ ఏంటో చూసేద్దాము. హాయ్ హలో అండి. ఇవాళ ఫ్రైడే మూవీ ఫెస్టివల్ అయితే వచ్చేసింది. సో ఇవాళ ఐమాక్స్ థియేటర్కి అయితే వచ్చేసాము. సో ఇవాళ రిలీజ్ అయిన మూవీస్ అయితే ఈగిల్ అండ్ లాల్ సలాం మూవీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో వాటి రివ్యూస్ ఏంటి, అప్డేట్స్ ఒకసారి చూసేద్దాము. మెయిన్ సెకండ్ హాఫ్లో అదే అంటే లవ్ ట్రాక్ అనేది సెకండ్ హాఫ్లో ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా తీశారు, చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్. ఏ క్యారెక్టర్ కూడా తగ్గించలేదు. రేటింగ్ 5 రేటింగ్కి 4, నేనైతే 4 ఇస్తాను. మొత్తం ఫుల్ యాక్షన్ మూవీ అసలు లేదు, డిఫరెంట్, చాలా డిఫరెంట్. రవితేజ గారి కెరీర్లో బిగ్ బ్లాస్టర్, చాలా డిఫరెంట్. అది ఇప్పటి వరకు కామెడీ ఒక యాంగ్ చేశారు, బట్ ఇప్పుడు వచ్చేసి అంతా హాలీవుడ్ రేంజ్లో ఒక మాఫియాని గన్ అనేది లేకుండా ఎవరు పడితే వాళ్ళ చేతిలో గన్ అనేది లేకుండా చేసిన సినిమా. కాన్సెప్ట్ చెప్తే మీరు వెళ్ళరుగా. అరే అన్నా సినిమా ఏమన్నా తీసినా ఒక్కొక్క సీన్, లాస్ట్ సీన్ అయితే కోమా యాక్టింగ్ చేసినా. నేను వేసుకున్న కలర్స్ ఒక్క రవితేజ్ అన్నకు బ్లాక్ బస్టర్ పక్క. అరే ఏమన్నా తీసినా 2 కళ్ళు సరిపోలన్నా, 3వ కళ్ళు ఉంటే బాగుంది అనిపించింది. కోమానా అంతే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిందలా, ఎవ్వరు ఏమన్నా అనుకున్నా. అంతేనా? థ్యాంక్ యూ. బాగుంది అన్నా, స్టోరీ బాగా నచ్చింది, రవితేజ ఫైట్స్ బాగున్నాయి, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ హైలైట్స్, లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది, క్లైమాక్స్ మస్తు బాగుంది. కంటెంట్ అని ఏందో తన వైఫ్ కోసం మూవీ చేశాడు. రవితేజ సక్సెస్ఫుల్ గా హ్యాట్రిక్ కొట్టాడని చెప్పొచ్చు అన్న ఫ్లాపుల్లో. రవితేజ సక్సెస్ఫుల్ గా హ్యాట్రిక్ కొట్టాడని చెప్పొచ్చు అన్న ఫ్లాపుల్లో. సినిమా అంతా కూడా మొత్తం అటాక్ మీదే ఉంది. ఇల్లీగల్ వెపన్స్ ని ఈ బ్లాక్ మార్కెట్ లో రాకుండా రవితేజ చేసే ప్రయత్నమే ఈగల్. డైరెక్షన్ ఇంతకుముందు డిఓపిగా చేశాడు, డిఓపిగా ఉంటేనే బెటరు. ఇటువంటి సినిమాలు తీసి మళ్ళీ పార్ట్ 2 కూడా పెట్టారు దీనికి. రవితేజ ఫ్లాప్ అని చెప్పొచ్చు. అదే డైలాగ్స్ ఒకటి బాగా ప్లస్ పాయింట్ అన్న, డైలాగ్స్ ఒకటే ప్లస్ పాయింట్. మొత్తం ఒక దాడి చేయటమే ఉంది సినిమా అంతా. దాడి చేయటం తప్పితే అక్కడ ఏమీ లేదు, ఓవర్ వైలెన్స్ కనిపించింది. ఈ హై బడ్జెట్ యాక్షన్ సీన్స్ అన్న మొత్తం ఓన్లీ లాగే అన్న. ఏదో పార్ట్ 2 కోసం కథను సెట్ చేసుకోవడానికి ఈ పార్ట్ 1ని ఉపయోగించుకున్నారు అనిపించింది, అంతే తప్పితే ఓవరాల్గా సినిమా అనేది లేదన్న. రవితేజ మరో ఫ్లాప్ ఇచ్చాడు అన్న. ఫ్లాప్, కన్ఫర్మ్ ఫ్లాప్ అనేది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇది మల్టిపుల్ పర్సన్స్ ఎలివేషన్, ఓవర్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఈ ఓవర్ బిల్డప్ అనేది ఎక్కువైపోయింది ఫస్ట్ హాఫ్లో. ఈ రవితేజ గురించి మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ వాళ్ళ వర్షన్స్లో చెప్తుంటారు ఎలివేషన్స్. ఇది మొత్తం ఓవర్గా ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం. అంటే మెయిన్ కథగా మనకి రవితేజ ఎందుకు చేస్తున్నాడు ఇది తెలుసుకోవాలంటే క్లైమాక్స్ దాకా వెయిట్ చేయాల్సిందే. సంక్రాంతి టైంలో వచ్చినా కానీ ఇది పోయే సినిమానండి. ఇప్పుడు సైంధవ్ ఎలా పోయింది, ఇది కూడా అలా పోయిండేది. వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుని ఇప్పుడు వచ్చారు. ఎప్పుడు వచ్చినా ఈ సినిమాని కలెక్షన్స్ అనేది బ్రేక్ అయిపోయి, కొన్ని కలెక్షన్స్ డివైడ్ అయిపోయి, అంతే తప్పితే కొద్ది పాజిటివ్గా ఉండేది. సంక్రాంతికి వచ్చి ఉంటే కంప్లీట్ డిజాస్టర్ అన్న. 100% ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా తన పాత్రకు న్యాయం చేసింది. సినిమా రవితేజ కొత్త క్యారెక్టర్. అంటే ఇది ఏంటంటే ఎప్పుడు కామెడీ కాకుండా కొత్తగా చేసిందనమాట. మూవీలో మొత్తం గన్స్ కోసం ఉంటుంది మొత్తం, దాని యాక్షన్ మొత్తం యాక్షన్ అంటే ఫుల్ యాక్షన్. హిట్ అండి ఇది సినిమా. అరే
ఇట్టాఫట్ అంటే డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది డైరెక్షన్. ఎలివేషన్స్ అయితే సూపర్, చెప్పొద్దు. ఫైట్స్ అన్ని సూపర్. గన్స్ కోసం ఉంటుంది మూవీ మొత్తం. గన్స్ ఇల్లీగల్గా ఎట్లా అది చేస్తారు దాన్ని రవితేజ దాన్ని కరెక్ట్ చేసి దాన్ని గన్స్ వల్ల రేపటి రోజులలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దాని గురించి మనం మూవీలో చూస్తాం. సూపర్ స్టోరీ అది అండి. స్టోరీ మీరు స్క్రీన్ ప్లే చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఎలివేషన్స్ డిఫరెంట్. ఎట్లా అంటే మీరు స్క్రీన్ ప్లే అర్థం కాదు ఫస్ట్ మీకు. ఎట్లా అంటే షార్ట్ టు షార్ట్ డిఫరెంట్ ఉంటుంది మూవీ మొత్తం. సాంగ్స్ 2-3 ఉన్నాయి నార్మల్, అది అట్లా అంతా రెండు బాగున్నాయండి. కామెడీ లేదండి. అసలు నేను రవితేజ ఫ్యాన్ని, అంటే నేను అదే ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా. నేను ట్రైలర్లో చూసినా, నేను ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకొని చూసినా కాబట్టి సినిమా నాకు చాలా బాగా అనిపించింది. ప్రతి ఫ్యాన్ కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకొని రావాలి. కొత్తగా అదే అండి. ఇప్పుడు మన ఎట్లా అంటే ఇప్పుడు ఒక వేరే విధంగా అంటే రవితేజ ఎప్పుడు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ కదా రవితేజ. అట్లా కాకుండా ఇది మొత్తం సీరియస్నెస్ ఉంటుంది మూవీ మొత్తం. సీరియస్నెస్ డిఫరెంట్ మొత్తం డిఫరెంట్. అరే అన్న ఏం ఫ్లాప్ అన్న, అరే అంత మంచి సినిమాని ఫ్లాప్ అంటే నువ్వు చూడు. పార్ట్ 2 కూడా ఉంది ఇంకా. నువ్వు ప్రతి ఆడియన్స్ సినిమా ఎండింగ్లో ఎంత ఎక్సైట్ అవుతారో మీరు ఒకసారి లోపల చూడండి. ఈడ మీరు చెప్పిన వాళ్ళ మాట కాదని ఇప్పుడు చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు. నీకు సినిమా 2 days తర్వాత ఇంకా వేరే రివ్యూ కూడా చేంజ్ అవుతుంది. నేను అదే చెప్దాం అనుకుంటా అందరికీ. ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారో రవితేజ ఒకప్పుడు చాలా హిట్స్ ఇచ్చిండు. ఇప్పుడు కలెక్షన్ పరంగా సినిమా నడుస్తుంది. అప్పట్లో కలెక్షన్ పరంగా కాదు. 100 days, 50 days, 75 days అనేది అప్పుడు థియేటర్లో పిలిపించుకున్న హీరో రవితేజ. దాంట్లో చాలామంది తక్కువ హీరోలలో రవితేజ ఒక్కడు. ఇప్పుడు ఏంది 2 weeksకి 1 weekకి కలెక్షన్ వస్తుందని చెప్పి వస్తున్నారు సినిమాలకి. అది వేరు. అట్లాంటి వాళ్ళని తక్కువ అంచనా. ఇప్పుడు చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు చాలా తక్కువ అంచనా వేస్తారు రవితేజ అని. వేయకండి. కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇచ్చినప్పుడే రవితేజ ఏందో ఇది ఒక మంచి డైరెక్టర్ తోటి రవితేజ సినిమా పడ్డదనుకోండి, ఎవరు పనికిరారు. మళ్ళీ రవితేజ కూడా ఉన్నది, పార్ట్ 2 ఉన్నది. ఉంది మా అయితే సూపర్. చాలా ఇచ్చి పాడేసిండు రవితేజ, మాస్ రవితేజ. కానీ అప్పటికిప్పటికైతే అంటే ఫస్ట్లో కామెడీ చేస్తుండే, కానీ ఈ కామెడీకి ఫస్ట్ ఉన్న సినిమాకి చాలా డిఫరెన్స్. కామెడీ రవితేజకి సూపర్ సార్. ఏముంది తెలుసా సార్ సినిమా కాన్సెప్ట్ అంటే ఇక మొత్తం కాపాడాలి. ఇక మొత్తం ఇండియా వచ్చి ఆయన మీద పడ్డా అని ఆపిండు చూడండి. హైలైట్ సార్ అది. సూపర్. పార్ట్ 2 చూడాలని ఉంది. ఎప్పుడు లీగల్, ఎప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సేమ్. ఫస్ట్ హాఫ్ అయితే ఇట్లా ఏంది ఇది ఏమవుతుందో అర్థం కాలే, కానీ సెకండ్ హాఫ్ చూసినాక ఇంక ఉంది సార్. మొత్తం ఇండియన్ ఆపింది సార్. కాల్ కోమా మూవీ సూపర్. బ్లాక్ బస్టర్. డైలాగ్ సూపర్. డైలాగ్స్ అంతా మాట్లాడాడు కానీ చూపించింది సార్ మొత్తం. మా ఫస్ట్ కామెడీ సీన్స్కి ఉన్న సినిమాకి ఇప్పుడున్న సినిమాకి అయితే చాలా డిఫరెన్స్. సూపర్ సార్ సినిమా అయితే. సంక్రాంతి ఏం పనికిరా. ఆయన ఎప్పుడు వడ్లినా అని మనమైతే సినిమా అడగాల్సింది. ఆయన ఫ్యాన్స్ కాబట్టి మేము వచ్చినాం. సూపర్ సార్ సినిమా. బ్లాక్ బస్టర్ హిట్. మొత్తానికి అయితే కొత్తగా ఉందన్న స్టోరీ మాత్రం. యాక్షన్ సీన్స్ మాత్రం మామూలుగా లేవు. హాలీవుడ్ రేంజ్లో తీశారు. సాంగ్స్ కూడా ఆల్రెడీ గల్లంత సాంగ్ హిట్ అయింది. లేదు అస్సలు లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే క్యారెక్టర్స్ కొంచెం డెవలప్ చేస్తున్నా, అంటే వివరంగా చెప్పాలి కదా, అట్లని చేస్తున్నా. ఇంటర్వెల్ సీన్ అప్పుడు ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, మామూలుగా లేదు. 3.5 అన్న. సినిమా మాత్రం బాగుందన్న. టీజే వెంకటేష్ గారికి ఇండస్ట్రియలిస్ట్గా ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్గా చాలా మంచి భవిష్యత్తు ఉంది. చాలా బాగా తీశాడు వాళ్ళ అబ్బాయి. ప్రొడ్యూసర్గా చాలా సక్సెస్ అవుతుంది. ఈ సినిమా 100 days అవుతుందని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కళ్ళు రెప్పకుండా చూశారు. చాలా హర్రర్ మూవీ, చాలా బాగా ఉంది. మొత్తం ఫైటింగ్ సీన్ అయినా కానీ చాలా బాగుందండి. ఇంట్రెస్టింగ్ ఉంది. సెకండ్ పార్ట్ కూడా 100% సక్సెస్ అవుతుందండి. అంటే ఎక్స్పెక్టేషన్ లేదన్నప్పుడు రవితేజ అంటే ఏంటన్నా లాంగ్ రేంజ్ సినిమాలు ఉంటాయి. రవితేజ ఫ్లాప్ అయితే ఆ రోజుతో అయిపోతుంది. హిట్ అయితే ఇంచుమించు 4 రోజులు ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ సినిమాకి కూడా ప్రతి ఒక్క పని రవితేజ ఏ సినిమాకైనా మీకు ఓపెనింగ్ బుకింగ్స్ ఉండవు, తర్వాత పెరుగుతాయి అనమాట. సో ఈ సినిమాకి కూడా ఇప్పుడు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సినిమా బాగుంది.
అంత అనుకున్నంత లేదు అంటే మామూలు నేను ట్రైలర్ చూసినప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే అంత లేదు. బట్ మూవీ అజయ్ ఘోషల్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే అన్న కామెడీతో బాగా నవ్వించి కొద్దిగా ఆన వల్లే కొద్దిగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. స్టోరీ లైన్ బాగుంది, స్టోరీ ఎగ్జిక్యూషన్ అనేది కొద్దిగా బాగా చేసింటే బాగుంది అనిపించింది. బట్ అదైతే మొత్తము యాక్షన్తో పాటు పబ్జి, ఫ్రీ ఫైర్ రెండు ఏడబ్ల్యూ షాట్లే, స్నైపర్ షాట్లే ఉంటాయి తప్ప ఎక్కువ అయితే లేదు. బట్ యాక్షన్ సీన్స్కి అయితే బాగానే నచ్చుతుంది. బట్ స్టోరీ లైన్ బాగున్నా దాన్ని తీసుకువెళ్ళే విధానం బాగాలేదు కాకపోయింది. ఇంకోటి రవితేజ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా, అంటే కొత్త లుక్లా డైరెక్షన్ బాగుంది. కానీ అదే ఏంటంటే ఆ స్టోరీని అంత ల్యాగ్గా తీసుకోపోకుండా ఓవర్ ఎలివేషన్స్ అనేది ఎక్కువ అయిపోయినవి. దానివల్ల ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ అనిపిస్తుంది. అప్పుడు ఒక ఇంటర్వెల్ ముందర ఒక ½ అన్ అవర్ బాగుంటుంది, తర్వాత సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు బాగుంది అనిపించింది. అంటే ఓవరాల్ వచ్చేసి పబ్జి, ఫ్రీ ఫైర్, యాక్షన్ సీన్స్ ఇవే. రేటింగ్ అంటే 3.45. బ్రో సాయి ఒకటి చెప్తా రవితేజ సినిమా పేరు కిక్కు, మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ కార్తిక్. బ్రో గన్ను మెయింటైన్ చేయాలంటే లైసెన్స్ ఉంటేనే లీగల్. బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఈగలు, ఎగిరింది గాల్లో ఈగలు. బ్రో మీ అందరికి తెలుసు, మీ అందరికి ఇష్టము. అమ్మ సూపర్ గా ఉంది, హీరోయిన్ అనుపమ్మ అంత బాగుంది నిజంగా. అయితే నేనైతే సాయి 6th క్లాస్ దాకా వేసుకున్నాను చెడ్డి. మంచి కామెడీ చేశాడు శ్రీనివాస్ రెడ్డి, సూపర్ ఉంది కామెడీ. అయితే అజయ్ ఘోష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారి మధ్యలో జరిగే సీన్స్ కాంబినేషన్ కానీ కామెడీ అయితే ఫుల్ అంటే ఫుల్ హెల్దీ కామెడీ ఉంది బ్రో. వల్గర్ ఏం లేదు. ప్రతి ఒక్కరు చూడండి, ఎవరికైతే వెపన్స్, గన్స్, యాక్షన్స్ అయితే ఇష్టం ఉంటుందో వాళ్ళైతే 100కి 1000% ఎంజాయ్ చేస్తారు మూవీ. అయితే రవితేజ గారు అయితే 1 man షో, మంచి లుక్స్ సూపర్ గా ఉన్నాయి. షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి రవితేజ లుక్స్ అంత బాగుంది మూవీ. అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం మేడం మేము ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఆల్రెడీ ఒక ఈగల్ ఫ్లై అయింది, సెకండ్ ఈగల్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఏమీ లేదు సినిమాలో. దాన్ని ఏమంటారు టార్చర్ పెట్టింది అనుపమ పరమేశ్వర్ వచ్చేసి. ఆ క్యారెక్టర్ వచ్చేసరికి టార్చర్ పెట్టింది 10-20 సార్లు వచ్చేసి స్టోరీని బ్రేక్ చేసిద్ది అనమాట. ఇంకోటి నెక్స్ట్ దాన్ని ఏమంటారు అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి చెప్పాలండి. ఈ సినిమాలో వాళ్ళిద్దరు కామెడీ చాలా బాగుంది. ఒక అల్లు రామలింగయ్య గారు, దాన్ని ఏమంటారు రావు గోపాలరావు గారి కామెడీ ఎలా ఉందో అంత బాగా వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయింది. ఇంకా ఈ కాంబినేషన్లో చాలా సినిమాలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 120 కోట్లు అండి. కొన్ని సింగిల్ థియేటర్ స్క్రీన్స్ ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే సినిమాలు కొనుక్కొని సినిమాలు వేసుకుంటారు అన్నమాట. ఈ పెట్టిన డబ్బులు ఈ వారం వచ్చేసరికి రజనీకాంత్ గారు లాల్ సలాం సినిమా ఒకటే ఈ సినిమా పోటీ. ఈ సినిమా ఈ వారంలో రిలీజ్ అయింది లాల్ సలాము, అలాగే ఈగల్ సినిమా. పెట్టిన డబ్బు రావాలని, తొందరగా ఫాస్ట్గా రికవర్ అవ్వాలి, కాంపిటీషన్ కూడా ఏం లేదు కాబట్టి పెట్టిన డబ్బు రికవర్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థియేటర్ ఓనర్ థియేటర్లో బతకాలి, ఇంకా కొత్త థియేటర్లు కట్టాలి. దాన్ని ఏమంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలి, హిందీ సినిమాకి పోటీ ఇచ్చే రేంజ్కి వెళ్ళాలి. రవితేజ గారికి నేను ఈ మీడియా ముఖంగా నేను ఒక సలహా ఇస్తున్నానండి. నెక్స్ట్ మీరు దాన్ని ఏమంటారు పాన్ ఇండియా సినిమాలు తీయాలండి. ఇంకా టైం అయిపోయింది. దాన్ని ఏమంటారు మనము తెలుగు సినిమా కాదు, ఇప్పుడు బార్డర్స్ అనేవి చెరిగిపోయాయి. మనము హిందీ సినిమాలో మన ప్రతి సినిమా కూడా హిందీలో ఆడాలి. కార్తికేయ 2 ఎలా ఆడిందో, ఇప్పుడు హనుమాన్ సినిమా ఎలా ఆడిందో, రాజమౌళి గారి సినిమాలో 6 బాహుబలి 2 ఎలా హిందీలో ఆడుతున్నాయో, అలాగే రవితేజ గారు ఇంకా టైం వచ్చేసింది, ఇంకా తెలుగు సినిమాలు కాదు, ఇప్పుడు హిందీ వాళ్ళను ఏదైతే మనము హిందీ వాళ్ళని మెప్పిస్తామో అదే ఆ సినిమానే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా. హిందీ ఆడియన్స్ని మెప్పిస్తే చాలు. హిందీ ఆడియన్స్ని మెప్పించడానికి, తెలుగు ఆడియన్స్ని మెప్పించడానికి మెప్పించిన సినిమానే ఏ సినిమా అయినా తీసుకోండి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే హిందీ వాళ్ళని మెప్పించిన సినిమానే పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు హిందీ వాళ్ళని మెప్పించడం కోసము మీరు ఇంకా టైం వచ్చేసింది. ఇంకా మీరు పాన్ ఇండియా సినిమాలు తీయాలి. ఇంకా తెలుగు సినిమాలు తీయడం మానేయండి. తెలుగు సినిమాకు హిందీ సినిమాకు బార్డర్స్ అనేవి చెరిగిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా వరకు అయితే మాత్రం ఈ సినిమా దాన్ని ఏమంటారు పెట్టిన డబ్బు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా మాస్ మహారాజా రవితేజ నిజంగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, హిట్లు కొడతాడు, లేదంటే యాక్టింగ్తో నిరూపించుకుంటాడని చెప్పడం చాలా ఓవర్ అనిపిస్తుందేమో. బట్ యాక్టింగ్ వైజ్ రవితేజ్ అన్న తోపు తురుము, ఇంకెన్ని చెప్పినా తక్కువ అనిపించింది అన్న. ఎందుకంటే ఎంత బాగా యాక్ట్ చేశారంటే ఒక క్యారెక్టర్లో ఒదిగిపోయి చేసినట్టయితే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. చేసిన యాక్టర్స్
చాలా అంటే చాలా బాగా చేశారు. ఇందులో అజయ్ ఘోష్ గారి కామెడీ అయితే కొంచెం ఫన్నీగా అనిపించింది. కొంచెం ఇంకో శ్రీనివాస్ రెడ్డి గారి యాక్టింగ్ కానీ, ఇందులో చేసిన ఒక బుడ్డోడు ఉంటాడన్న, వాడు ఇచ్చాడన్న ఎలివేషన్స్, స్టోరీ టెల్లింగ్ వాడు చెప్తుంటే కళ్ళ కట్టినట్టు అనిపిస్తుంది. కొన్ని మనం పబ్జి గేమ్ ఎలా ఆడతామో ఆ సీనరీని చూపించాడు అసలు థియేటర్లో. మెయిన్గా ఇందులో చెప్పాల్సిన మెయిన్ పాయింట్స్, ఒక అర్ధరాత్రి జరిగే ఒక ఫైట్, ఇంకొకటి చిన్న సెంటిమెంట్ డైలాగ్స్ ఉంటాయి. కొంచెం ఆ లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఆ క్యూట్ లవ్ స్టోరీ, ఆవిడ చనిపోయిన తర్వాత రవితేజ గారు చెప్పే ఎమోషనల్ డైలాగ్స్, ఇవి చాలా కనెక్ట్ అవుతాయి జనాలకి. బట్ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్తుంది. సో స్టోరీ ఏంటి అనే ఒక క్యూరియాసిటీని అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో చాలా హైకి తీసుకెళ్ళింది సినిమాని. వాళ్ళు తీసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఎవడో చేతి కానీ అంటే ఏదో నాశనం చేయాలి అనుకున్న వాళ్ళ చేతులకి గన్స్ వెళ్ళడం, దానివల్ల జనాలు ఎవరో మంచి వాళ్ళు చనిపోవడం, పబ్లిక్ నాశనం అవ్వడం. ఇంకొకటి, ఇక్కడ నుంచి చదువుకుందామని యుఎస్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ శవాలయ్యి ఇంటికి వస్తుంటే పేరెంట్స్ పడే బాధలు, కష్టాలు, ఇవి ఆ పాయింట్ తీసుకుని రైస్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది అన్న నాకు. ఈ సినిమా మొత్తంలో నాకు నచ్చిన పాయింట్. యాక్షన్ మూవీ మేడం బాగుంది. వన్ మ్యాన్ ఆర్మీ అంటాం కదా, సో వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. రవీణకు ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. ఎలివేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన హీరో మహారాజా అని కూడా నిరూపించేసుకున్నాడు. రాజా అంటే ఇంకా హీరోకి మించింది. అది మనం కళల చరిత్రలో నిలుచుకుంటాం పలానా రాజు అని. సో అటువంటి పేరు ఇది. హీరో కంటే మించిన పేరు రాజా అనేది మహారాజా ఎప్పుడు నిరూపించుకున్నాడు. సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని కాదు, ఫ్యామిలీ అంటే నవ్వుకునే పండుగ వాతావరణం కాదు, ఎమోషనల్ టచ్ తగిలిచ్చేసాడు ఒక సెకండ్ హాఫ్లో. మెయిన్ హీరోయిన్ వచ్చే పాత్ర కోసం ఆ చిన్న పాప సన్నివేశాలు, కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు ఉంటాయి. సో సెకండ్ హాఫే బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఒక చిన్న క్యారెక్టర్ని రవీణకి ఆపోజిట్గా పెట్టారు. అది నాకు నచ్చలే. అంత చిన్న క్యారెక్టర్ ఆయనకి పెట్టాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ దానికి సంబంధించిన డైలాగ్స్ బాగా అనిపించేసినాయి, కానీ ఆ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి నాకు నచ్చలే. అంత చిన్నవాడిని అంత పెద్ద మెయిన్ హీరో లాంటి రవితేజానికి, మాస్ మహారాజాకి ఆయనకి పెట్టడం నాకు నచ్చలేదు. సో ఆ సందర్భం వచ్చిన కామెడీ బాగా అనిపించేది. మన అజయ్ ఘోష్ ఉన్నాడు కదా, ఆయన పాత్ర కూడా బాగా అనిపించింది. సిఐ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా ఫస్ట్ హాఫ్లో పోతుంది, అంటే కామెడీగా, అంటే సీరియస్ కామెడీ కావాలని వెకిలి ఎంటర్టైన్మెంట్ కాదు, కావాలని సృష్టించిన మంచి కామెడీ కాదు, సీరియస్తో కూడిన కామెడీ మంచిగా అనిపించేస్తుంది అనమాట. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషను, గన్ కల్చరు చాలా బాగా చూపించారు. ఒక కొండ అసలు ఈగిల్ అంటే ఏంటంటే, ఈగిల్ ఎక్కడో ఎంతో ఆకాశంలో ఎంతో దూరం ఉన్నా కానీ నీళ్ళు సముద్రంలో ఉన్న చేపను పట్టుకోవడానికి, అంటే దాని ముందు చూపేంటి, దాన్ని ఎలా లాగేసుకోవాలి, అది మన మీద అటాక్ చేస్తే దాన్ని మనమే ముందు ఎలా అటాక్ చేయాలని. సో ఈగిల్ అనే పేరు అందుకే పెట్టారనిపిస్తుంది. గద్దకున్న పవర్ఫుల్ ఉన్న దానికి ఉన్న దమ్ము, దాని పంజాకున్న దమ్ ఏంటో ఈ సినిమాలో చూపించారు. మంచి మస్తు అనిపించేది. శివరాత్రి విగిల్ సినిమా బాక్స్ ఆఫీస్ ఈగల్. సో ఈ శివరాత్రికి సినిమా ఏదైనా ఉందా అంటే మన ఈగల్ సినిమా ఉందండి. సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి. సో సినిమాలో ఒకడంటాడు, వాడు పనికి మళ్ళీ సినిమాలో రవితేజ తప్ప వేరే ఎవరు లేడంటే, ఉన్నదే రవితేజ పైన, రవితేజ గారి మీదే కదా సినిమా వచ్చింది. కనీసం సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వచ్చి రివ్యూ చెప్పడం ఇదైపోయింది, ఆనవాత అయిపోయింది. సో సినిమాలో పార్ట్ 2 కూడా ఉందండి. సినిమాలో పార్ట్ 2 కూడా ఉంది. ఒకడేమో బాక్సైట్ అంటాడు, ఒకడేమో కొండ అంటాడు, ఇంకోడేమో వచ్చేసి ఈగల్ అంటాడు, ఇంకోడేమో కమాండో అంటాడు. ఇవన్నీ ఏంది అనేటువంటి చూడాలి అనుకుంటే మీరు ఈగల్ సినిమా చూడండి. ఇంకో విషయం ఏంటంటే, సినిమాలో ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన, రెండు చేసినా కానీ ఒకటే చెప్తా. న్యూటన్ కూర్చున్నప్పుడు యాపిల్ పైనుంచి పడింది, కానీ హీరోయిన్ కూర్చున్నప్పుడు పక్క నుంచి యాపిల్ పడుతుంది. కానీ ఒకటే రావాలా బుల్లెట్కి, 5 యాపిల్స్ పడతాయి. ఎట్లా? హౌ? దట్ ఈస్ కాల్డ్ ఈగల్ మూవీ. ఈగల్ డైరెక్టెడ్ ఘట్టమనేని. సో వెరీ నైస్ మూవీ అండి. పిల్ల పితక, ముసలి ముతక, తల్లి జల్లా అందరు చూడాల్సినటువంటి మూవీ. ఎక్కడ వల్గారిటీ లేదు, అశ్లీలత లేదు, ఎక్కడ కూడా ఓలేదు. వాడు ఎవడో అంటాడు సినిమా లాగులా. ఇప్పుడు ఆనందము టాయిలెట్లో ఫ్లష్ లాంటిది, ఇట్లా కొట్టగానే వెళ్ళిపోతుంది. కానీ ఎమోషన్ ఒక ఇయర్ ఉండొచ్చు, ఒక జీవితాంతం ఉండొచ్చు. సో ఎమోషన్ ఉన్న కాడ కొద్దిగా అవుతుంది, అంతేగాని ఇంకా ప్రతిదీ లాగుందంటే అడ్డమైన రివ్యూ చెప్పే నాకు తీమని చెప్పండి. సినిమా చేత అవుతుందా? ఒక ఫ్రేమ్ సెట్ చేయమని చెప్పండి. కనీసం నాలెడ్జ్ లేకుండా కూడా వచ్చేస్తారు సినిమాకి. మావాడు వచ్చినాడు, మావాడు ఏమంటాడు తెలుసా? గన్ను కొని అంటాడు. దాంట్లో వద్దురా రవితేజ చంపేస్తారా అంటే, రవితేజ సినిమాలో చనిపోయినాడులే అంట. మూవీ అయితే ఓకే, బాగుంది, గుడ్ మూవీ. హైలైట్స్ అంటే అదే యాక్షన్, ఎలివేషన్స్, హైలైట్స్. అయితే ఒకసారి ఎలివేషన్స్ ఉంటుంది, ఫైట్స్ బాగుంటాయి, ఎలివేషన్స్. క్లైమాక్స్లో ఒక అమ్మవారు ఫైట్ ఉంటుంది, అది బాగుంటుంది. మొత్తం ఫైట్సే, ఎలివేషన్, ఫైట్స్, యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో హైలైట్. కాన్సెప్ట్ అదే, గన్స్ మీద నుంచి, గన్స్ చెడ్డ వాళ్ళ చేతికి పోతే ఎట్లుంటుంది, వాళ్ళు చెడ్డ వాళ్ళ చేతికి పోకుండా కాపాడే ఈ సినిమా స్టోరీ. కామెడీ ఏం లేదు, మొత్తం యాక్షనే, యాక్షన్ మూవీ మొత్తం. సినిమా మొత్తం
ఫ్యామిలీ చూస్తారు కానీ అంత నచ్చకపోవచ్చు. అంటే ఈ సినిమా ఎవరు నచ్చుతుంది అంటే యాక్షన్ కోరుకునే వాళ్ళకు, యాక్షన్ ఎంటర్టైనింగ్ ఎలివేషన్స్ కోరుకునే వాళ్ళకు ఈ మూవీ బాగా అంటే రైతయ్య గారిని కొత్తగా చూపెట్టింది మూవీలో. కొత్త డైరెక్టర్ అయినా అంత లేదు, కేజీఎఫ్ అంత లేదు, మీడియం ఉంది. అంటే కొత్త డైరెక్టర్ కదా, రైతయ్య గారిని యాక్షన్ పరంగా మంచి చూపెట్టిండ్రు, ఎలివేషన్స్ యాక్షన్ బాగా చూపెట్టిండ్రు. ఈగల్ పార్ట్ 2 కూడా వస్తున్నది. అలా ఈగల్ మూవీ మాత్రం కింగ్ ఆఫ్ మాస్ మహారాజ్ ఈరోజు మన థియేటర్లోకి వచ్చారు. ఇంకా మాస్ జాతర మామూలుగా లేదు. ఇంకా చాలా చోట్ల కొన్ని వేరే ఊర్లో స్క్రీన్ చినిగిపోయిందంట. స్క్రీన్లో లాస్ట్లో ఒక సీన్ ఉంది, క్లైమాక్స్ ముందర ఒక సీన్ వస్తుంది అమ్మవారిది. ఆ సీన్కి అయితే థియేటర్లో ఒక్కొక్క జనాలు పూనకాలే అంతా. ఆ సినిమాకి నాకు సినిమాలో క్లైమాక్స్ చూసినప్పుడు అంతా గూజ్ బంప్స్ వస్తాను ఆయన అసలు సినిమాకి మొత్తం. అసలు ఇప్పుడు నాకైతే పిచ్చి లేస్తుంది ఆ సినిమా చూస్తా అంటే. స్టోరీ మొత్తం ఫ్రెష్ స్టోరీ, కొత్తది. ఇప్పటి వరకు ఆయుధాలు కానీ దాని మీద కానీ చాలా మంది సినిమాలు మనం ఒక మంచివాడి చేతికి ఒక ఆయుధం వస్తే చెడ్డోడి చేతికి వస్తే ఎలా ఉంటుందని సినిమాను. పబ్జి దాని అమ్మ మొగుడు అనొచ్చు పక్క సినిమా. ఇప్పటి వరకు మనము గన్స్ చూస్తుంటా, ఎప్పుడన్నా ఒకరికి వెపన్ కానీ ఒక చెడ్డోడి చేతికి వెళ్తే ఎంతో మందికి ఎన్నో మనం చూసింటా. ఒక ఆయుధం దొరికిందని పిచ్చోడు ఇట్లా వాళ్ళని కాల్ చేసినాడు, వీళ్ళు చనిపోయినారని. ఒక ఆయుధం మంచివాడి చేతుల్లో ఉండాలనేది కాన్సెప్ట్ మీద సినిమా. సెకండ్ హాఫ్లో వస్తుంది సినిమా. మనకి యుద్ధాలు జరిగినాయి కదా, ఆ టైప్లో ఇంకా సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉంటుంది నా సినిమా మొత్తం. రేటింగ్ 5కి 4.5. క్యారెక్టర్ ఏందన్నా, ఆ యాక్టింగ్ అన్న ఇచ్చి పడేస్తున్నావు. అసలు ఫ్యాన్స్ ఇంకా పెరుగుతున్నా నీకు తగ్గుతలే మాస్ మహారాజ్కి. నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఒక భద్ర, మళ్ళీ ఒక విక్రమార్కుడు, మళ్ళీ ఒకటి మన క్రాక్ సినిమా ఎలా మాస్ క్యారెక్టర్ చేసిండో ఈ సినిమా కూడా అలా క్యారెక్టర్ చేసిండు, మాస్ క్యారెక్టర్. అసలు ఆ క్యారెక్టర్ చూస్తుంటే మనకైతే మైండ్ బ్లో అవుతాయనా. అసలు ఏందన్నా అంత ఆ సీన్లో వేయడం అంటే మాటలు కాదు, అసలు ఇచ్చి పడేసినా. అసలు ఒక్కొక్క సీన్ చూస్తున్నా బూస్ బాన్. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం ఇచ్చి పడేసిండు అన్న. సినిమా చూసినాక చెప్పాలన్నా, డిస్టర్బ్ చేయొద్దు, మధ్యలో అయిపోద్దు. సినిమా చూసిన అరే తమ్ముడు మాకు నచ్చిన చెప్తున్నా, నీకు నచ్చకపోతే అన్న. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక డిఫరెంట్ ఉంటుంది. సినిమా చూసిన చెప్పండి అన్న. సినిమా చూసిన సినిమా ఫ్యాన్స్ కి ఎలా ఉంటుందని వస్తుందన్న. సినిమా సూపర్. బ్రహ్మానందం క్యారెక్టర్ ఎలా బ్రహ్మానందం క్యారెక్టర్ డిఫరెంట్ ఉన్నది, కామెడీ డిఫరెంట్ ఉన్నది. ఒక్కొక్క తెలుసు అన్నా. సూపర్ అన్న. సినిమా చూసి చెప్పండి అన్న ఒకటి చెప్పాలా, మీరు పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా ఓకే, కానీ సినిమా చూసి చెప్పండి. నేను ఇదే అంటున్నా అన్న, కొద్దిగా చూసుకొని నచ్చింది మేము చెప్తున్నాం. సూపర్. బ్రహ్మానంద మన ఎవరు క్యారెక్టర్ ఎవరెవరు ఏం చేస్తారు మాకు నచ్చింది చెప్తున్నాం. చిన్నదా అనుపమ ఏ క్యారెక్టర్ మాకు నచ్చింది చెప్పినాం. మాకు నచ్చింది క్యారెక్టర్ మాకు ఫ్యాన్స్ రవితేజ ఫ్యాన్స్ అన్న మాకు నచ్చింది చూసినాం. బ్లాక్ బస్టర్ సినిమా చూసినాం చెప్పన్నా. అన్న మంచిగుంటే మంచి చెప్పని, కానీ సినిమా మన సినిమా చూస్తే చెప్పమను. అనుపమ పరమేశ్ మా ఇష్టం మేము చూస్తాం. సినిమా చూడకుండా ఎలా రివ్యూ చెప్తాడండి, ఎలా రివ్యూ చెప్తాడు? చూసి చెప్పు. నేను వద్దలేదు, పాజిటివ్ అయినా చెప్పు. లేదు సినిమా చూడకుండా చూసి నేను కాదన్నాను అన్న. వేరే డిస్టర్బ్ చేద్దాం, మాకు నచ్చింది చూసినాం. అనుపమ క్యారెక్టర్ చెప్తాడు, బ్రహ్మానందం ఉందా అంటాడు. సినిమా చూడకుండా చెప్తే ఎట్లానా మరి? చూసి చెప్పమని నేనేం కాదంటే, మంచిగా ఉంటే ఓకే, నేను కాదన్నాను, కానీ సినిమా చూడకుండా చెప్పకూడదని అంటున్నా. నా ఒపీనియన్ ఏంటంటే సినిమా చూసి మనకు నచ్చితే ఓకే, నచ్చకుండా ఏదని చెప్పండి మనం, ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ని మనం గౌరవించాలి, కానీ సినిమా చూడకుండా చెప్పకూడదని రివ్యూలు చెప్తున్నాడు. మళ్ళీ సినిమా చూసి చెప్పమను, నేను కాదన్నాను. సినిమా చూడకుండా చెప్తే అసలుకి ఏందన్నా మళ్ళీ తప్పి కాదా? ఇప్పుడు నువ్వు సినిమా చూసి నువ్వు ఏదన్నా చెప్పు, నేనేమో దానికన్నా, కానీ సినిమా చూడకుండా ఇప్పుడు మేమైనా సరే పెట్టుకొని చేసింది ఎవరైనా అదని కాదు, సినిమా చూసి చెప్పు ఏమనిపిస్తుంది, కానీ సినిమా చూడకుండా అయితే చెప్పాకండి. నిజంగా అంటే అదే చెప్తున్నా. ఏంటమ్మా ఏ సినిమా? ఈగలే నేను చూసింది ఈగలే. ఏ సినిమా చూడలే. సినిమా బాగుంది, చాలా బాగుంది, నిజంగా వండర్ఫుల్. నిజంగా రవితేజ అన్న నుంచి అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది. అసలు ఈగల్ సినిమా గురించి ఒకటే చెప్తా భయ్య, ఫుల్ అంతే యాక్షన్ భయ్య, మామూలుగా లేదు, ఫుల్ యాక్షన్. అసలు రా అసలు మామూలుగా లేదు భయ్య, చాలా బాగుంది. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఆ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ అనమాట. అవును, యాక్షన్లో కూడా మంచి, అసలు ఆ రొమాంటిక్ ఉంటుంది. అసలు హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న రొమాన్స్ అయితే మామూలుగా ఉండదు. సాంగ్లో
చాలా బాగుంది అసలు నిజంగా. ఒకటే భయ్య నిజంగా పబ్జి అంటాం కదా, పబ్జిలో కూడా అన్ని గన్స్ ఉండేవి కానీ పబ్జిలో కంటే మించి ఉన్నాయన్న గన్స్. అసలు క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది భయ్య, ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి నిజంగా. అసలు పబ్జితో కంపేర్ అంతే, పబ్జి నువ్వు ఎంత ఇంట్రెస్ట్ ఆడుతావు అంత ఇంట్రెస్ట్గా ఉందని చెప్తున్నా. సినిమా కూడా చాలా డిఫరెంట్ స్టోరీ అబ్బా. కామెడీ అజయ్ ఘోష్ గారి కామెడీ మామూలుగా లేదు అసలు, అక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా. నిజంగా రవితేజ గారి నుంచి మేము ఆ కామెడీ అనేది మిస్ అయిన, అజయ్ ఘోష్ గారి నుంచి అయితే కామెడీ వచ్చేసింది. చాలా బాగుంది భయ్య, నాకైతే బాగా నచ్చింది. అలాగే మా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఓ రొమాంటిక్ అనుపమ గారి క్యారెక్టర్ చాలా, అంటే ఒక జర్నలిస్ట్గా తన క్యారెక్టర్ వైజ్గా అయితే 100కి 200% తన న్యాయం చేసి బాగుంది, మంచిగా అనిపించింది. మాకైతే సినిమా బాగా నచ్చింది. రేటింగ్ 100కి 100 ఇస్తామా, 100కి 100 ఇస్తా. నువ్వు చాలా వరకు కొంచెం యావరేజ్ ఉందండి, కొంచెం డిసప్పాయింట్మెంటే. ఎందుకంటే ఓకే ఫస్ట్ రవితేజ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆ ఎలిమెంట్స్ అయితే లేవు, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే లేవు. వాటి వరకు ఓకే, కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు, వాళ్ళందైనా దాన్ని ఎంకరేజ్ చేద్దామని వస్తే ఏం చేశారంటే ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతిదీ డైలాగ్స్తో ఎలివేట్ చేశారు, ప్రతి సీను డైలాగ్స్తో ఎలివేట్ చేశారు. కాకపోతే సినిమా అయ్యేసరికి ఏంటంటే ఏదైతే వాళ్ళు ఎలివేట్ చేశారో ఆ ఎలివేషన్ జస్టిఫికేషన్ మిస్ అయింది. ఆ జస్టిఫికేషన్ లేకపోవడం వల్ల బయటకు వచ్చేటప్పుడు సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. ఇప్పుడు మొత్తం యాక్షన్ మూవీయే, కాకపోతే మధ్యలో ఏంటంటే కొన్ని ట్రై చేశారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో కొంచెం కమర్షియల్ లవ్ బిట్స్ ఉంటాయి, సో అది తీసేస్తే మిగతా మొత్తం యాక్షన్. సో సెకండ్ పార్ట్ ఒక 10-15 మినిట్స్ తప్పించి మిగతా మొత్తం యాక్షన్ సీక్వెన్సే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే కొన్ని రిపీటెడ్గా చూస్తున్నామే అన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని ఏంటంటే ప్యారల్ స్క్రీన్ ప్లే అవ్వడం వల్ల ఏంటంటే సీన్కి కనెక్టివిటీ లేదు. సో కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మాసెస్ అయినా లేదంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయినా సరే అంత కనెక్ట్ అవ్వలేదు సినిమాకి. గన్ షూట్స్ సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో అంతా గన్ షూట్స్ ఎక్కువ లేవులే కానీ, కాకపోతే ప్యారల్ స్క్రీన్ ప్లే ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. సో దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళు ఎక్కువ కనెక్ట్ అవ్వలేరు. సో రవితేజ గారి నుంచి ఎవరైతే మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు వస్తే మాత్రం పక్క డిసప్పాయింట్ అవుతారు. సో ఎలివేషన్స్ వరకు ఎంకరేజ్ చేయొచ్చు. ఒక సలార్లో ఎలాంటి ఎలివేషన్స్ ఉన్నాయో ఫస్ట్ హాఫ్లో, లేదంటే కేజీఎఫ్లో ఎలాంటి ఎలివేషన్స్ ఉన్నాయో, లేదంటే విక్రమ్లో ఎలాంటి ఎలివేషన్స్ ఉన్నాయో అలాంటి ఎలివేషన్స్ బాగా ట్రై చేశారు, బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. కాకపోతే దానికి ఒక పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు విక్రమ్ తీసుకుంటే దానికి జస్టిఫికేషన్ ఇచ్చి ఒక పార్ట్ 2 అని చెప్పి నెక్స్ట్ దాంట్లో పెట్టారు. సో ఇక్కడ అలా కాకుండా ఏంటంటే ఒక ఎలివేషన్ ఉంది అని చెప్పి నెక్స్ట్ సినిమాలో చూసుకుని అన్నట్టు బయటకు పంపించారు. సో మనకి సైన్దేవ్కి ఎలాంటి ఇదైతే రిపీట్ అయిందో సేమ్ రిజల్ట్ రిపీట్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇలాంటి కొంచెం మనం ఎంకరేజ్ చేస్తే తెలుగులో కూడా ఇలాంటి ఇలాంటి సినిమాలు కొంచెం ఎక్కువ వస్తాయి, కంటెంట్ కూడా ఇంకా బాగా ఇస్తారు. కాకపోతే సినిమా చూసేంత చెప్పు కూడా ఏదో కొంచెం కొన్ని సీన్స్ ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నామే అంత రేంజ్లోకి తీసుకువెళ్ళారు. సినిమాటోగ్రఫీ అయినా సరే, ఎడిటింగ్ అయినా సరే. అనుపమ క్యారెక్టర్ తను త్రూ అవుట్ మూవీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఒక ఇన్వెస్టిగేటివ్ రోల్ అయితే తను చేసింది. జర్నలిస్టే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది, తన మీద ఒక మార్క్ వచ్చిందని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తూ వస్తుంటుంది. సో తనకి హీరోకి ఒక డైరెక్ట్ కన్వర్జేషన్ అయితే ఏముండో, జస్ట్ తన గురించి ఎంక్వైరీ చేస్తుంటుంది ఆ క్యారెక్టర్ అనేది. అండ్ సెకండ్ హీరోయిన్ గురించి వచ్చేసరికి తన సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఒక 2-3 సీన్స్లో ఉంటుంది అంతే. తనది కూడా అంత ఇంపాక్ట్ చేసే రోల్ అయితే కాదు. ఏదో ఇప్పుడు ట్రైలర్లో వాటిల్లో ఒక పత్తి అనే ఒక దీని మీద చూపించారు, దాని జస్టిఫికేషన్ ఏదైనా ఇచ్చుంటే బాగుండేది. సో చూసారు కదండి, ఇవాళ ఫ్రైడే ఫెస్టివల్ మనకి ఈగల్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో వాటి రేటింగ్ వచ్చేసి అందరూ 3 to 4 మధ్యలో అలా ఇచ్చినారు. అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ గారి మూవీస్ ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే, సో ఈ మూవీ వచ్చేసి డిఫరెంట్ రోల్తో యాక్షన్ మూవీ అయితే చేసేసారు. సో దీంట్లో కార్తిక్ ఘటకమనేని గారు అయితే మనకి కొత్తగా పరిచయం అవుతున్న డైరెక్టర్ కాబట్టి, సో ఫస్ట్ మూవీ అయితే యాక్షన్ మూవీతో అయితే ఎంట్రీ ఇచ్చారు. సో చూడాలి అప్కమింగ్ ఇంకా ఎలాంటి మూవీస్ మన ముందుకి తీసుకొస్తారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. అండ్ ఇవాళ వచ్చేసి రివ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. సో కొంతమంది ఏంటంటే అలా కొన్ని ఫ్లాప్ అని చెప్పడం కానీ, అలా కొంతమందికి ఏంటంటే యాక్షన్ మూవీస్కి ఎక్కువగా యాక్ట్ అయ్యే వాళ్ళు బాగా మంచి రివ్యూ అయితే ఇచ్చారు. అంటే యాక్షన్ మూవీస్ చూసిన వాళ్ళు, అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే చాలా హిట్ అని చెప్తున్నారు. సో కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చూసుకుంటే కొంచెం రివ్యూ అయితే కొంచెం తక్కువే ఉంది. సో ఇదేంటి ఇవాళ అప్డేట్. కెమెరామెన్ భిక్షపతితో బాగుండా న్యూస్ 360.